ఆరాధన కొరకై యెషయా 55వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పికొని వారులారా, నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళ మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకని ఏమి ఏకే ద్రాక్షరసం పాలను కొనండి. ప్రభు సహాయ కొరకై మనం ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ప్రభు దినంలో దేవా, మమ్మల్ని సజీవ లెక్కలోంచి సజీవుడైన దేవుడిని ఆరాధించుటకు, గణపరిచి హెచ్చించి పూజించుకుని ఆటకు ప్రభా ఇప్పటి వరకు మీ సన్నిధిలో చేరి పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు, పాటల ద్వారా గణపరిచి హెచ్చించి పూజించుకుని ఆటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతిస్తున్నాను. మీరు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, మహాద్భుతాలు చేసే గొప్ప దేవుడు ఎందుకై స్తుతిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఏలుచున్న దేవుడు. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంతేకాకుండా మా కోసమై లోకానికి వచ్చి మీ యొక్క ప్రాణాన్ని పెట్టి మా కోసమై రక్తాన్ని కాల్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేసినందుకై స్తుతిస్తున్నాను. దేవా, మాకు ఇచ్చిన పాప క్షమాపణ, రక్షణ, నిరీక్షణ, దేవా, సంతోష, సమాధానం, నెమ్మదిని బట్టి స్తుతిస్తున్నాను. మా జీవితంలో మీరు మాకు చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా మీరు ఉంటున్నందుకే స్తుతిస్తున్నాను. అవును తండ్రి, మీరు మా కాపరి, మా విమోచకుడు, మా సృష్టికర్త అయిన దేవుడు, సమాధాన అధిపతి. అందుని బట్టి స్తుతిస్తున్నాను. పాపంలో, శాపంలో, చీకట్లో, అంధకారంలో ఉన్న మమ్మల్ని మీరు పిలిచి ప్రత్యేకపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో వారసురాలుగా చేసినందుకై స్తుతిస్తున్నాను. ఈ విధంగా మీరు మమ్మల్ని ప్రేమించారు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. విడవక మా ఎడల కృప చూపిస్తుంటారు. అందుని బట్టి స్తుతిస్తున్నాను. దేవా, చదివిన వాక్యాన్ని విరిచి పెంచిపెట్టండి. దేవా, నిలబడుచు నిష్ఠైన దాసుని చాటు మరుపరచండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ సహాయం కొరకై, ఆత్మ సంచారం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దేవా, నీ ప్రజలైన మేము ఏ విధంగా ఆరాధించాలో, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే విషయంలో సహాయం ఇచ్చింది. ప్రియ తండ్రి, ఈ సమయాన్ని మాకు ఆశ్రయం దీవెనకరంగా చేయండి. శత్రు కార్యాలు ఏర్పరచండి. ఈ ప్రాంతంలో నీ యొక్క ప్రసిద్ధ రక్త ప్రోషణ తెచ్చుకుంటున్నాను. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాను. వారిని ఆశీర్వదించి దీవించండి. రావాల్సిన ప్రియులు కూడా ఎవరు మీ సన్నిధిని పోగొట్టు కూడా త్వరపెట్టి నడిపించండి. సమయం ఈ హస్తాలకు అప్పచెప్తున్నాను. మీరే సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుతున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ప్రభు తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో 7వ అధ్యాయం 37-38 వచనాల్లో తీసిన వాళ్ళు చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37. చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున
యేసు నిలచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసించువాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులోని జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు యెషయా 55వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు? దప్పిగా కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి రూకలు లేకపోయినను ఏమీ నీకయే ద్రాక్షరసమును పాలను. కాబట్టి అంత ఫ్రీగా అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం 7 కాదు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్మని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిము, ఇచ్చేయించు వారిని జీవజలములు ఉచితంగా. కాబట్టి జీవజలాలు కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి దప్పికొని వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తుంటున్నాడు. దేనికి? ఆ యొక్క కీర్తనల గ్రంథంలో 42వ అధ్యాయంలో మొదటి వచనాన్ని 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుందంట? అంటే దేవుడి కొరకు ఆయన ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడుతున్నది. ఇంకా ఏమంటున్నాడు? నా ప్రాణము నా ప్రాణం దేవుని కొరకు ఏం చేస్తుందంట? దాహం కొనుచున్నది. దేవుడి కొరకు దాహం కొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నేను ఎప్పుడు వచ్చేదను? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అంటే దేవుడి సన్నిధి, దేవుడి యొక్క ప్రజెన్స్, దేవుడి యొక్క మందిరం, దేవుడి యొక్క అటువంటి మరి దప్పిక కలిగి ఉంటున్నాడు ఈ యొక్క భక్తుడు. కాబట్టి ఈ లోకంలో చూసినట్లయితే రకరకాల దప్పికలు ఉంటున్నాయి. మనం కొంతమందికి ధనం అంటే ఒక దాహం కలిగి ఉంటున్నారు. కొంతమందికి రకరకాల పాపాలతోటి దాహం కలిగి ఉంటున్నారు. అందుకే వాళ్ళు అది విడిచిపెడితే వాళ్ళు చనిపోయినట్టుగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దప్పికాన్ని, దాహాన్ని తీర్చేవాడుగా అందరినీ ఆహ్వానిస్తుంటున్నాడు. ఇంకా చూసినట్లయితే కీర్తనలు 63వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 63వ అధ్యాయం 2వ వచనాన్ని, నీ బలమును నీ ప్రభావం చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు ఏం చేసిందంట? కాబట్టి తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం ఏం చేస్తుందంట? కాబట్టి దావీదు కూడా దేవుని ఎడల ఎంతో దాహం కలిగి ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క ఆయన చూడాలని ఆయన శరీరం ఏం చేస్తుందంట? కృషిస్తుందంట. అందుకే తన యొక్క జీవితంలో దేవుడు మరి ఇంకా కీర్తనలో 143వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే
6వ వచనాన్ని మనం చదివితే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె ఆ. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుందంట? ఆశపడుచున్నది. కాబట్టి ఎండిపోయిన భూమిలో మరి వర్షం పడినట్లయితే ఎమ్మటి ఆ యొక్క నీళ్ళన్నీ ఎమ్మటి ఏమైపోతాయి? ఇంకిపోతాయి అన్నమాట. అంటే అటువంటి తృష్ణ ఆశ మరి ఇక్కడ భక్తుడు కలిగి ఉంటున్నాడు. ఇంకా ఏ దాహం చూడండి. ఇంకా ఆమోసులో చూసినట్లయితే 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, రాబోయే కాలంలో ఒక గురించి ఆమోసు 8వ అధ్యాయం 11వ వచనం తీసిన వాళ్ళు చదవండి. ఆమోసు ఉపాధ్యాయం ముందర ఉంటుంది. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్. ఇంకా 12వ వచనంలో కూడా మనం చదివితే, కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుతారు, కానీ అది వారికి ఏం కలదంట? దొరకదంట. అంటే దేవుడు వాక్యం ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఎదుగుతారంట, తూర్పు నుండి. కాబట్టి అయినా వెతికినా కూడా వాళ్ళకి ఏం దొరకదంట? రాబో దినాల్లో అంత క్షామం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడే అందుకే మనం దేవుడు వాక్యాన్ని మన హృదయాల్లో రాసుకోవాలంటాడు. దావీదు అంటాడు, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొంచున్నాను. అంటే దేవుడు మరి అటువంటి దాహం అనేది రాబోతుంటుంది. ఇంకా యెషయా 44వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా చూసినట్లయితే, యెషయా 44వ అధ్యాయం 3వ వచనం, దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని. కాబట్టి నేను దప్పిక గల వాని మీద ఏం చేస్తానంట? నీళ్లను కుమ్మరిస్తాడు. కాబట్టి అంతేకాకుండా ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించాడు. కాబట్టి దేవుడు ప్రామిస్ చేస్తుంటున్నాడు. ఇంకా చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక స్త్రీని చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనం. 4వ అధ్యాయం. అంతటా యేసు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పింది. కాబట్టి బావి దగ్గర యేసయ్య వచ్చాడు, యాకోబు బావి దగ్గర. మరి ఆ సమయశ్రీ ఉన్నాయి కాబట్టి ఆ బావి నీళ్ళు తాగితే ఏమైపోతుంది? మరలా 1 గంటకి 2 గంటలకి దప్పిక కలుగుతుంది. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఆమెకి, నేనిచ్చే నీళ్లు తాగితే నీకేముండదు? దప్పిక ఉండదు. ఆ జలాలు ఏం జలాలు? జీవ నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇటువంటి జలాలను అనుగ్రహించినాడు. దప్పిక తీరటానికి, ఈ లోకంలో పాపం అనే దప్పిక నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆ జీవజలాలు ఇచ్చాడు. ఆ జీవజలాలు ఏమేమి చేస్తాయంటే, ఎప్పుడైతే నీళ్ళు పోతాయో ఆటోమేటిక్గా దాంట్లో ఏమైపోతాయంట? ఊరుతాయి.
ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఎప్పుడు స్టాక్ ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లా ఒక దోసెడు తీసుకొని తాగుతామో ఒక దోసెడు ఆల్రెడీ ఊరిపోతాయి అన్నమాట. అది ఊరెడి నీటి బుగ్గగా ఉండును. కాబట్టి ఆ జలాలను తాగాలని ఆ స్త్రీ ఆశపడింది అనమాట. అయితే దేవుడు ఆమె కోసమే వచ్చాడు. ఆమెను పట్టడానికే వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా. కాబట్టి ఆ యొక్క చేప కోసం యేసు ప్రభు ఎంతో దూరం నుంచి వచ్చి ఆమెను పట్టేశాడు. కాబట్టి ఆమె గురించి చెప్పేశాడు. ఆమె రక్షణ పొందింది. రక్షణ పొంది ఆమె పాప కుండను విడిచిపెట్టి ఆ ఊర్లోకి వెళ్ళి ఆయన గురించి ప్రకటించింది. కాబట్టి ఆ ఊరి వారందరూ వచ్చినారు ఆయన దగ్గరికి. ఆ ఊరి వారందరూ ప్రభు వైపు తిరిగినారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 35వ వచనంలో చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఏం చేయడంట, ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ ఏం చేయడంట, దప్పిక కొనడు. కాబట్టి ఈ దప్పిక అనేది లోకంలో రకరకాలుగా ఉంది. కొంతమందికి ఉదయాన్నే తాగుడనే ఒక దప్పిక, తాగుకుంటే వాళ్ళు కాబట్టి ఉదయాన్నే స్టార్టింగ్ నుంచి చేస్తారు, లాస్ట్ వరకు మరి అదే దాహంతో ఉంటారు. అది తాగుకుంటే వారి జీవితాల్లో దప్పిక తీరదు. కాబట్టి ప్రియులారా, వాటన్నిటి నుండి, పాపం నుండి, శాపం నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను విడిపించి ఆ దాహాన్ని తీర్చినాడు. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 16-17 వచనాల్లో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలినను వారికి తగలదు. ఏలయనగా సింహాసమున మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడంట, కాబట్టి వారికి ఏముండదంట, జీవజల బుగ్గల యొద్ద వారిని ఏం చేస్తాడంట, నడిపిస్తాడు. కాబట్టి ఈ క్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, నాతో ఇట్లా నేను సమాప్తమైనది, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పుకొని వానికి జీవజల బుగ్గలోని జలమును. కాబట్టి జలమును ఏం చేస్తాడంట, ఉచితంగా. కాబట్టి యెషయా మనం ఈ విధంగా చూసుకుంటే దప్పిక గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉచితంగా ఇస్తానంటున్నారు. అయితే బైబిల్లో 7 రకాలు మరి విషయాలు మనం చూస్తాం. అది చూడండి, యెషయా 12వ అధ్యాయంలో 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం, యెషయా 12వ అధ్యాయం 3వ వచనం తీసిన వాళ్ళు చదవండి. కావున మీరు ఆనందపడి రక్షణార్థములైన బావులలో నుండి ఏం చేస్తారంట, నీళ్లు చేదుకుందురు. కాబట్టి కావున మీరు ఆనందపడి, ఏ బావులు అంట అవి, రక్షణ ఆధారములైన బావుల నుండి ఏం చదువుకుంటారంట, నీళ్ళు ఆ దినంన మీరు ఇలాగా అందరు. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క దాహాన్ని తీర్చడానికి ఏ బావి అంట, అది రక్షణ ఆధారములైన బావుల్లో నుండి ఏం చేస్తారంట,
నీళ్లు చేదుకుంటారు. ఆ బావి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. రక్షణకు ఆధారమైన వారు ఎవడు? ప్రభువైన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే రక్షణకు మన రక్షణకు ఆధారమైన వాడు. ఆయన ఆధారమైన ఆ యొక్క బావిలో నుండి మనం నీళ్లు చేదుకుంటామని. రక్షణ ఆధారములైన బావి మొదటిది. రెండవది చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని కొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు పిలిచి పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు ఇది వరకును మంచి ద్రాక్షరసము. కాబట్టి ఆ యొక్క నీళ్లను దేవుడు ఏం చేసినాడంట? మధురమైన ద్రాక్షరసంగా, మంచి ద్రాక్షరసంగా మార్చినాడు. మన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని కూడా దేవుడు మధురంగా మారుస్తూ వచ్చాడు. ఒకటి రక్షణ ఆధారములైన బావులు, రెండోది యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు. మూడో విషయం చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 22-27 వచనాలు. నిర్గమకాండం 15వ అధ్యాయం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి ఏం దొరకలేదంట? నీళ్లు దొరకలేదు. అంతలో వారు ఏం చేసినారంట? మారాకు చేరిరి. ఆ నీళ్ళు ఎటువంటి అంట? చేదైనవి గనుక వాళ్ళు ఆ నీళ్లను తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగిను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద ఏం చేశారు? సనుక్కున్నారు. తర్వాత అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా ఒక చెట్టును చూపాడు. ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ యొక్క చేదు నీళ్ళు ఏమైపోయినాయంట? మధురంగా మారినాయి. కాబట్టి ఆ నీళ్లు ఏమైపోయినాయంట? మధురంగా మారినాయి. తర్వాత లేదు. నిర్గమకాండం 17వ అధ్యాయం 17 చదవండి మొదటి వచనం నుంచి. తర్వాత ఇశ్రాయేలీలు సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపలేలా చెప్పాను. అక్కడ ప్రజలు మోషే మీద సనుగుచు
ఇది ఎందుకు? ఆ, మా పిల్లలను, ఆ, మా పశువులను ఆ. కప్పిచేత చంపుటకు తప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి ఐగుప్తుల నుండి తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిరనిది. అప్పుడు అప్పుడు మోషే మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఆ, ఈ ప్రజలను నేనేం చేయుదును? ఈ ప్రజలను నేనేం చేదును? కొంతసేపటికి నాకు రాళ్లతో ఆ. చంపుకునలేను. కొంతసేపటికి ఏం చేస్తారు? ఎందుకు? నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆ, కాబట్టి దాహం చేసి చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు. తర్వాత ఏమన్నాడు? 5వ వచనం చదువు. యెహోవా అందుకు యెహోవా ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. ప్రజలకు ముందుగా వెళ్ళండి. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. పొమ్ము. ఇదిగో ఇదిగో అక్కడ హోరేబులోనే అక్కడ హోరేపులోనే బండ మీద బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినవి. దానిలో నుండి ఏం చేస్తాయంట? నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు ఏం చేశాడు? అట్లా చేశాడు. కాబట్టి ఈ యొక్క నీరు ఎక్కడి నుంచి వచ్చిందంట? బండ నుండి వచ్చిందంట. కాబట్టి ఇక్కడ నిర్గమకాండంలో కూడా ఇందాక చదివిన అధ్యాయంలో చూస్తే అక్కడ నీళ్లు చేదైన నీళ్లు ఎట్లా మారాయంట? మధురంగా మారాయి. ఇక్కడైతే ఇక్కడ ఈ నీళ్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంట? ఆ బండలో నుంచి వచ్చాయి. కాబట్టి ఆ బండ నీళ్లను వాళ్ళు తాగి దప్పిక తీర్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఇది 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. 5వ విషయం చూసినట్లయితే చూడండి, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. 2 రాజులు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. అంతటా అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణం వారు ఈ పట్టణమున్న చోటు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని రమ్యమైనదని నా ఏలినవాడైన నీకు కనబడుచున్నదని నా ఏలినవాడే నీకు కనబడుచున్నదనిను నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమైనది ఉన్నది. ఎలీషతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని ఏం చేసినాను? బాగు చేసినాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమి నిస్సారంగా. కాబట్టి ఆ నీటిని ఏం చేసినాడు దేవుడు? ఉప్పు నీటిని ఏం చేసినాడు అంటే చెడ్డ నీటిని ఏం చేసినాడు? అది తాగటానికి నీళ్లు 19వ వచనంలో ఏమంటుంది? నీళ్లు మంచివి కాదు. ఆ పట్టణంలో చూసినట్లయితే రమ్యంగా ఉంది, కానీ ఆ ఊరిలో ఉన్న నీళ్లు అనేవి మంచివి కాదు. కాబట్టి అవి తాగితే మరణం వస్తుంది, నిస్సారమైనది. అయితే అక్కడ దైవజనుడు చేసిన పని ఏంటంటే ఒక కొత్త పాత్ర తీసుకొని రమ్మన్నాడు. ఆ పాత్రలో ఏం చేసినాడంట? ఉప్పు వేసి అతడు నీటి యూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసినాను కనుక దీని వలన మరణం కలగపోను, భూమి నిస్సారంగా. కాబట్టి ఉప్పు నీరు అనేవి సేద్యానికి పనికిరావు, అవి ఉప్పుతో సంబంధించినవి. కాబట్టి అందుకే ఈ నీటి భూమి కూడా ఏం కాదంట? భూమి నిస్సారంగా ఉండదని 21వ వచనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ దేవుడు కూడా నీళ్లను బాగు చేసినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి మొదటిగా చూసినట్లయితే యెషయాలో 12వ అధ్యాయంలో 3వ వచనం ఏమంటున్నాడు? రక్షణకు ఆధారములైన బావుల్లో నుండి ఏం చేసుకోవాలంట? నీళ్లను చేదుకోవాలి. రెండవది చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో నీటిని దేవుడు ఏం చేసినాడు? మూడోది చూసినట్లయితే ఆ యొక్క చేదు నీటిని దేవుడు ఏం చేసినాడు? మధురంగా, మారా నుండి దేవుడు మధురంగా మార్చినాడు. 4వ విషయం చూసినట్లయితే
బండ నుండి దేవుడు ఏం చేసినాడంట. కాబట్టి దేవుడు దప్పిక తీర్చే దేవుడు, ఆ యొక్క మధురంగా నీటిని మార్చే దేవుడు. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి చేదైన విషయాలు, చేదైన నన్నిటిని దేవుడు మంచిగా మార్చే దేవుడు. ఇంకా ఎలీషా ఆ యొక్క గ్రామం ఊర్లో పట్టణంలోకి పోతే 5వ విషయం, ఆ ఊరు బాగానే ఉంది కానీ ఆ ఊర్లో నీళ్ళు ఏం కావంట, మంచివి కాదు. అయితే దేవుడు ఆ ఊట వద్దకు పోయి ఉప్పు కలిపి దాని కొత్త పాత్ర తెచ్చి ఆ నీటిని దేవుడు ఏం చేసినాడు, బాగు చేసి ఆ నీటిని మంచినీరుగా మారాయి. అదేవిధంగా ఇంకా చూడండి 6వ విషయం, ఆదికాండం 21వ అధ్యాయం 14 వచ్చిన 21-14 చదవండి తీసిన వాళ్ళు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆ భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను, ఎందుకంటే అరణ్యంలో ఏం లేవు, నీళ్లు లేవు. తర్వాత ఏం జరిగింది, కొంచెం దూరం వెళ్ళి ఆ పిల్లోడికి ఎదురుగా కూర్చుంది. ఎవరు ఈమె, హాగరు. తర్వాత ఏం జరిగింది, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చిందట. ఆ పిల్లవాడు కూడా ఏడ్చాడు. ఆ చిన్నవాడి మొరను దేవుడు ఏం చేశాడు, విని తర్వాత ఏం జరిగింది, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరమును ఏం చేశాడు, విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్పగా జనంగా చేసేదనని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు ఏం చేసినాడు, తెరిచినందున ఆమె నీళ్ళ ఊటది ఎప్పుడు చూసింది, ఆమె కళ్ళు తెరిచినప్పుడు. దేవుడు కూడా మన కన్నులు తెరిచాడు. మనం కూడా ఎప్పుడు ఆ ఊటను చూసాం, యేసు రక్షణకు ఆధారమైన బావుల్లోని నీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలుగజేసిందంట. పిల్లల మనం కూడా ఆ యొక్క హాగరు కన్నులు దేవుడు ఏం చేశాడు, తెరిచినప్పుడే ఆ యొక్క ఊటను ఏం చేసింది, ఆమెను నీళ్ళ ఊట చూచింది. వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపుకొని ఆ చిన్నవానికి త్రాగనిచ్చి చాలు. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ యొక్క నీరుని తాగి వారు బ్రతికినట్టుగా, పిల్లవాడు బ్రతికినట్టుగా వస్తుంది. కాబట్టి ఇష్మాయేలు సంతతి మనం చూస్తుంటున్నాం ప్రపంచంలో. ఆ సంతతి, ఆ చిన్నవాడు అప్పుడు ఎండ్ అయిపోతే ఏం చేసేవాడు దేవుడు, ఆ చిన్నవాడు అందరితో అయిపోతే ఇష్మాయేలు సంతతి అనేది ఉంటుందా. అయితే దేవుడు ఏం చేసినాడు, ఆ చిన్నవారి మొరను ఏం చేసినాడు, వాడిని ప్రత్యేక జనంగా. కాబట్టి ఇష్మాయేలు సంతతి అక్కడి నుంచి పెరిగింది. కాబట్టి దేవుడు వాడిని కనికరించినాడు. అబ్రహాం పంపేసినాడు, నీ పుత్రుడు వాగ్దాన పుత్రుడు వీడు కాదు, నీకు పుట్టబోతాడు, కాబట్టి పంపేశాడు. కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఆమె నీటి మరలా ఆమె ఏమంటుంది, 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి. అప్పటి వరకు ఆమె అక్కడే ఉంది కదా, ఆ నీళ్ళ ఊట ఆమెకి ఏం చేయాలా, కనపడలే. దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడు ఆమెకు ఆ నీటి ఊట ఏం చేయబడింది. కాబట్టి ఊట అనేది నీళ్ళను చేస్తుంటుంది. కాబట్టి నీళ్ళు అనేవి వస్తాయి దాంట్లో నుంచి, ఊట మరి తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అదేవిధంగా
ఇది 6వ విషయం. 7వ విషయం చూసినట్లయితే మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరోతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు తాగుదువు. అక్కడికి ఆహారం తెచ్చినట్లు తెలియజేయగా యెహోవా సెలవు చొప్పున. కాబట్టి కేరుతు వాగు దగ్గర ఎవరు నివాసం చేశారు? ఏలియా. తర్వాత అక్కడ ఉదయం ముందు రొట్టెను మాంసమును తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీళ్ళు త్రాగుచూ వచ్చెను. ఆ నీరు ఏం చేస్తుందంట? కాబట్టి ఇక్కడ 7వ విషయం చూసినట్లయితే ఏలియాని దేవుడు ఎక్కడికి నడిపించారు? నీరు త్రాగుటకు కేరీతు వాగు దగ్గర. కాబట్టి ఆయన వాగు నీళ్లు తాగుతూ వచ్చాడు. అయితే మళ్ళా తన యొక్క స్థావరాన్ని దేవుడు మళ్ళా మారుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనం యెషయాలో ఇప్పుడు వద్దాం మెయిన్ వాక్య భాగంలోనికి. యెషయా 55వ అధ్యాయంలో మొదటి వచనం చూసుకొని, తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగలేని వారులారా మీరు వచ్చి కొని ఏం చేయాలంట? భోజనం చేయండి రండి. రోకలు లేకపోయినను ఏమి ఈకయే ద్రాక్షరసనం పాలను కొనుడి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం 7 రకాల దప్పికల గురించి చూస్తూ వచ్చాం. వాళ్ళ దాహం తీర్చబడింది చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఈ లోకంలో మనం కూడా పాపంలో, శాపంలో, ఆ యొక్క పాపం అనే దాహం కింద, ఆ యొక్క చీకటి యొక్క అధికారం కింద మనం ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన యొక్క దాహాన్ని తీర్చినాడు. ఆ యొక్క సమరయ స్త్రీకి ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ఏం చేస్తాను? జీవ జలములు ఇస్తాను. ఆ విధంగా ఆయన నా యందు విశ్వాసంచు అని కడుపులోండి జీవజల నదులు పారును. మనం విశ్వాసం ద్వారా ఆయన యొక్క కుమారులుగా అయ్యాం. దేవుడికి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా అయ్యాం. ఇంకా ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే జీవజలం నదుల యొద్ద వారిని ఏం చేస్తాడంట? జీవజల ప్రకటన గ్రంథంలో చదివాం కదా మనం. చాలా విషయాల దప్పిక గురించి చదివాం. కాబట్టి ప్రియులారా ఈ యొక్క 7 విషయాలు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఆ యొక్క దాహం తీర్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ యొక్క నా యొక్క దాహాన్ని తీర్చినాడు. ఆయన దాహం తీర్చుకుంటే ఈ లోకంలో మనం ఎక్కడో పాపంలో, శాపంలో, అంధకారంలో, చీకట్లో ఎక్కడో మనం మరణంకు పాత్రులయ్యేవాళ్ళం. ఈ లోకంలో కలిసిపోయేవారం. అయితే దేవుడు లోకం నుండి మనం ప్రత్యేకపరిచి ఆ యొక్క దాహాల నుండి, లోక దాహాల నుండి మనల్ని విడిపించాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. కాబట్టి ఆ దాహం నుండి దేవుడు నన్ను విడిపించాడు. లోకంలో చూసినట్లయితే నా ప్రాణమా తినము తాగము సుఖించు. కాబట్టి ఈ యొక్క రోజు వచ్చిందంటే, ముఖ్యంగా సండే రోజు వచ్చిందంటే అధికంగా మరి ఎక్కడ ఈ జనాలు ఎక్కువ కనపడతారు? మటన్ స్టాల్, చికెన్ స్టాల్, ఫిష్ స్టాల్. కాబట్టి సండే వచ్చిందంటే ఇది వారికి ఒక పండగ. అయితే మన పండగ ఏంటి? అదే చెప్పాడు, విశ్రాంతి దినం ఎట్లా ఆచరించాలంట? ఘనముగాను. చూడండి యెషయాలో అంటాడు ఒక మాట. యెషయా తీసిన వాళ్ళు చదవచ్చు. యెషయా 58వ అధ్యాయం. దేవుడు ప్రామిస్ చేస్తుంటున్నాడు. 13వ వచనం, 14వ వచనం. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఏం చేయాలా?
కాబట్టి ఇది ప్రతిష్ఠిత దినం. ఈ దినంలో ఏం చేయకూడదు, మనం ఊరక ఉండాలి. ఏ నానాక పనులన్నీ మనం పెట్టుకోకూడదు. కాబట్టి విశ్రాంతి దినము విశ్రాంతి దినం మనోహరమైనదని మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఆ, ఘనమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దాన్ని ఘనముగా ఆచరించినాడా ఇష్టమైన పనులు చేయకయు ఆ, వ్యాపారము చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఆ, ఉండిన యెడల ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆ, నేను నీకు ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును ఆ, నీవు అనుభవంలో ఉంచెదవు. ఆ, నీ అనుభవంలో ఉంచెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. కాబట్టి పిల్లలారా, ఇది ప్రభు దినం. ఇది ఏమంటున్నాడు, నా విశ్రాంతి దినం అంటున్నాడు. అంటే నా అంటే అది ఎవరిది చెప్పండి. ఇప్పుడు నా పెన్ను అంటే ఇది ఎవరిది, నా సొంతం. ఇప్పుడు నా అతను అంటున్నాడు. అంటే మిగతా 6 రోజులని ప్రభు నా దినంలో అన్నాడా? ఇది ప్రభు దినం. ఈ దినంలో ఏమన్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు. కాబట్టి మన ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మన కాడ డబ్బులు ఉండవచ్చు, మనం రకరకాల కొని తినవచ్చు. కానీ మిగతా 6 రోజులు తినటంలో తప్పేం లేదు. కాబట్టి ప్రభు దినాన్ని మనం ఘనంగా ఆచరించాలంట. ఎట్లా ఆచరించాలంట? యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఎట్లా ఆచరించాలంట? మనం యాక్చువల్లీ వివాహాన్ని అంటాం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటాం. మనం దాన్ని ఎట్లా ఆచరించాం? వివాహం ఎట్లా ఆచరిస్తారండి? తెలియదా మీకు? వివాహం వెళ్ళలేదా? ఎవరు వెళ్ళారు కదా. కాబట్టి వివాహం చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎట్లా ఆచరిస్తారు? ఘనంగా ఆచరిస్తారు. కాబట్టి లేటుగా వెళ్ళరు. మరి ప్రభు దినంలో నియమించిన సమయానికి కూడా మనం రావటం కూడా దేవుణ్ణి గణపరచటం. నన్ను గణపరచువాడిని. కాబట్టి మీకు ఆ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. కాబట్టి మనం ఆ విధంగా సిద్ధపడాలి. ఆమోసులు అంటాడు, దేవుడి సన్నిధి కనపడటకై సిద్ధపడుడి అంటాడు. సిద్ధపడటం అంటే ఏంటి? మనము ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? సిద్ధపడతాం. ముందల్ని ఏం చేస్తాం? సిద్ధపడతాం. అదేవిధంగా రేపు ఉదయకాలం దేవుడి మందిరం అన్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం సకాలంలో కనపడటానికి ఏం చేయాలండి? సిద్ధపడాలి. ఏదైనా పనులు ఉండొచ్చు, అయితే మనం ఆపుకొని దేవుడి మందిరానికి టయానికి రావటానికి మనం ఇష్టపడతాం. లోక సంబంధమైన జీవనోపాధి కొరకై మనం రకరకాల పనులు చేస్తుంటాం. ఏ సమయంలో అయినా, ఎప్పుడు పరిస్థితులైనా మన పిల్లలను కానీ ఉద్యోగ బాధ్యుల్లో కానీ ఎప్పుడైనా లేట్ వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? చెప్పండి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాట్ పాసిబుల్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అయితే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆయన కృప చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. అయితే ఆ కృపని మనం ఆధారం చేసుకొని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని ఏం చేయాలా? దేవుడికి ఇవ్వాలి. కాబట్టి 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ఈ విధంగా మనం ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆ విధంగా ప్రభుని ఆరాధిద్దాం. మనం ఆరాధనకు వెళ్ళే ముందలుగా లేచి ఒక పల్లవి శరణం పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి.